హాయ్ దిస్ ఇస్ హ్యాష్ యూ. ఈరోజు మార్నింగ్ అంటే ట్యూస్డే మిడ్-నైట్ జరిగిన ఒక దారుణమైన సంఘటన. సింహాచలం అప్పన్న టెంపుల్లో చందన సేవకు వెళ్తున్న భక్తులు క్యూ లైన్లో నుంచుని 300 రూపాయల టికెట్ కొనుక్కోవడానికి క్యూ లైన్లో నుంచున్నప్పుడు ఆ గోడ కూలటం, దానివల్ల 8 మంది మృతి చెందటం, కొంతమందికి గాయాలు పాలవ్వటం, ఇదంతా ఒక రకమైన దుర్ఘటనగా చూడాల్సిన విషయం. అదే సమయంలో అక్కడ అశోక్ గజపతి రాజు గారు ఎవరైతే అనువంశిక ధర్మకర్త కింద ఉన్నారో ఆయనతో పాటు హోమ్ మినిస్టర్ అనిత అండ్ వగేరా మినిస్టర్స్ కొంతమంది కూడా ఉన్నారు. చందనోత్సవం అనేది చాలా సాంప్రదాయబద్ధంగా కొన్ని ఏళ్ల నుంచి జరుపుకుంటున్న ఈ ఉత్సవానికి ఎక్కువ మంది భక్తులు హాజరవటం సర్వసాధారణం. సింహాచలం అప్పన్న టెంపుల్కు ఉన్న ప్రతిష్టత తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. చందనోత్సవం సమయంలో నిన్న అర్ధరాత్రి జరిగిన ఈ దుర్ఘటనకి 8 మంది మృతి చెందగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తరఫు నుంచి 25 లక్షల రూపాయలు మరణించిన వాళ్ళ కుటుంబానికి, అలాగే గాయపడ్డ వాళ్ళ కుటుంబానికి 3 లక్షలు ఇవ్వాలని చెప్పి ప్రకటించారు. అండ్ 8 మంది కమిటీని వేసి ఇది ఎలా జరిగింది దుర్ఘటన, దానిపైన విశ్లేషణ చేయాలని చెప్పి కూడా నిపుణులను ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్ పెట్టి ఎండోన్మెంట్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ అందరితో ప్రతి నిమిషం ఆయన ఆలోచించి ఈ ఫర్దర్గా ఇలాంటివి జరగకూడదు, జరిగిన దానికి ఎలా జరిగిందన్న విషయం పైన ఒక కూలంకషమైన చర్చ నిర్వహించారు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రంలో జరిగిన ఈ దుర్ఘటన ఎవ్వరూ కావాలని చేసింది కానే కాదు. కానీ ఇలాంటి సిచ్యువేషన్ని కూడా ఎన్కాష్ చేసుకుని చాలామంది వీడియోలు చేసి దాన్ని కూడా వాళ్ళ పొలిటికల్ రెవెన్యూ కింద మార్చుకుందామని చూస్తే సబబా? 8 మంది మరణించారు. ఎవరన్నా కావాల్సిగా చేస్తారా ఇలాంటి పని? ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ఇలాంటి ప్రభుత్వాలు నడుపుతున్న సమయంలో లేదు, ఇది నిర్లక్ష్య ధోరణి వల్ల జరిగిందని చెప్పి చాలామంది అంటున్నారు. పాత గోడ, అకాల వర్షాలు, మొన్న పడిన విపరీతమైన వర్షాలు గోడ నాని పడిందని చెప్పి అందరూ విశ్లేషిస్తున్నారు. ఇలాంటి సంఘటన ఎవరైనా చవి చూస్తారా? దీనికి ఒక ప్రీ ప్లాన్ టెన్యూర్ ఉంటుందా? కానీ వైఎస్ఆర్సీపీ టెన్యూర్లో ఉన్న అంబటి రాంబాబు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఛానల్లో దీనిపైన ఒక వీడియో చేయటం, దాన్ని కూడా పొలిటికలైజ్ చేసి వాడుకోవటం అనేది ఎవరైనా హర్షిస్తారా? ఈరోజు ఒక దిగ్భ్రాంతికి గురైన సందర్భంలో ప్రధాని మోడీ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు సంతాపం ప్రకటించే సందర్భంలో దీన్ని కూడా ఒక పొలిటికలైజ్డ్ ఈవెంట్ కింద మట్స్లింగ్ చేసుకుంటా టీటీడీలో వైకుంఠ ద్వారం అప్పుడు తోపిడీలతో జరిగిన ఒక రకమైన యాక్సిడెంట్లో జరిగిన మరణించిన వాళ్ళని విశ్లేషించుకుంటూ ఈరోజు సింహాచలం దాకా వచ్చి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి మాట్లాడి ఒక సందర్భం సమయం అనేది లేకుండా, బ్రీదింగ్ స్పేస్ లేకుండా, రిపోర్ట్ అనేది ఏమొస్తుందో చూడకుండా దాని ముందే విశ్లేషణకైన వీడియోలు చేసుకుంటూ పార్టీలో ఖాళీగా ఉన్న సమయంలో ఇలాంటి టెన్యూర్లో, ఖాళీ కూర్చునే టెన్యూర్లో వైఎస్ఆర్సీపీ క్యాడర్లో ఉన్న అంబటి రాంబాబు గారు ఇలాంటి వీడియోలు చేయడం సబబా? ఒక్కసారి వి షుడ్ గో త్రూ హిస్ వీడియో అండ్ వి విల్ అనలైజ్ పీస్ బై పీస్. నమస్తే. సింహాచలం అప్పన్న స్వామి దేవాలయంలో ఈరోజు ఉదయం గోడ కూలి 8 మంది మరణించారు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. సింహాచలం అప్పన్న అంటే చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. చందనోత్సవానికి మన రాష్ట్రం నుంచే కాక పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విరివిగా వచ్చి సింహాచలం అప్పన్న టెంపుల్ ప్రతిష్ట గురించి అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నారు. ఈయన ఎందుకు డైసెక్ట్ చేయాల్సి వస్తుందంటే నార్మల్ సిచ్యువేషన్లో ఈయన పట్టించుకోవాల్సిన అవసరం ఉండుండేది కాదు. కానీ సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే పొలిటికలైజ్డ్ వీడియోస్ చేస్తున్నప్పుడు ఒక్కసారి వాళ్ళ టెన్యూర్లో ఎలా జరిగిందో కూడా ఆలోచించాలి కదా. సింహాచలంకు ఉన్న ప్రతిష్టత వాళ్ళ వంశపారంపర్యంగా అశోక్ గజపతి రాజు గారు దాన్ని వెన్ ఈస్ టేకింగ్ కేర్ ఆయన్ని తీసి పక్కన పెట్టి కోట్ల దాకా వివాదాస్పదంగా మార్చి ఆయన పొజిషన్ని షేక్ చేసి సింహాచలం ట్రస్ట్కి మైలు కలిగిద్దామన్న ఎన్నో మూమెంట్స్ చేసిన టెన్యూర్ ఎవరిది? అది మర్చిపోతారు ఎవరన్నా? ప్రతిష్ట గురించి ఈరోజు మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారి వెనక్కి వెళ్ళి అరే సింహాచలం ట్రస్ట్ని ముట్టుకోకూడదు, ముట్టుకుంటే నాశనం అయిపోతామేమో, ఎలా జరుగుతుందో అలా జరగనివ్వాలి, అనువంశంగా జరుగుతున్న వాటి గురించి ఎవరైతే వాళ్ళ దాంట్లో ఫ్యామిలీలో ఉన్నారో వాళ్ళు ఎలా వస్తున్నారో అలా కానివ్వాలి, కానీ దాన్ని వెళ్ళి ఏళ్ళు పెట్టకూడదు, కెలకకూడదు అని చెప్పి అందరికీ అర్థమయ్యే ఉండాలి కదా. ఈ విషయం మర్చిపోకండి ఎవరు. నిజరూపదర్శనం చేసుకునేటటువంటి ఒక పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఆ రోజున దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. కానీ దురదృష్టం, మరి ఏర్పాటు లోపమో లేక అశ్రద్ధో 8 మంది ప్రాణాలు బలిగొన్నటువంటి సంఘటన నిజంగా హృదయ విదారకమైనటువంటి సంఘటన. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి. ఈ వరుస సంఘటనలు తిరుమల తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా టిక్కెట్ల పంపిణీ దగ్గర తొక్కిసలాటలో 6 మరణించారు. దానికి ఇంతవరకు సమాధానం లేదు. వరుసనే ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతాయి?
తిరుమల తిరుపతి వైకుంఠ ద్వారం దగ్గర తోపిడీ రద్దు ఎక్కువైపోయి ఎస్టిమేటెడ్ కంటే జనాలు ఎక్కువ రావటం వల్ల జరిగిన దుర్ఘటన కానీ ఎవరు ప్లాన్ చేసి ఒక దుర్ఘటనకి మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ లాగా చేయరు. రెండోది, ఇది ప్లాన్ చేసి ఇప్పుడు ఈయన అన్న మాటల్లో గవర్నమెంట్ ఫెయిల్యూర్ కానీ ఎక్కడా ఉండదండి. ఎప్పుడు గవర్నమెంట్ ఒక ధార్మిక సంస్థలకి పొలిటికలైజ్డ్ పోస్ట్ కింద ఎప్పుడు ఇవ్వరు. సంస్థలకి ఎవరు బెస్ట్, సంస్థను ముందుకెలా తీసుకెళ్తారు, ట్రస్ట్ వ్యవహారాలని ఎంత నిజాయితీగా ముందుకు తీసుకెళ్తారు, భక్తులకి భగవంతుడికి మధ్యలో ఏర్పడ్డ ఒక ట్రస్ట్ని చాలా పవిత్రంగా చూసుకుంటారు. అలాంటి గవర్నమెంట్ ఉండిందా లాస్ట్ 5 ఏళ్లలో? మనకి వేరే మతం వాళ్ళని తీసుకొచ్చి బికాజ్ యూ రేస్ ద నేమ్ ఆఫ్ తిరుపతి అది మెన్షన్ చేయాల్సి వస్తుంది తప్ప అదర్వైజ్ ఈరోజు ఈ టాపిక్ మాట్లాడడానికి నాకైతే ఖచ్చితంగా సంస్కారం ఉంది. మాట్లాడేటప్పుడు వరుస ఇన్సిడెంట్స్ కంటే ఈరోజు జరిగిన ఇన్సిడెంట్కి దిగ్భ్రాంతి ఎక్స్ప్రెస్ చేసి తర్వాత వచ్చిన రిపోర్ట్ మీద మాట్లాడుంటే బాగుండేది. కానీ దీన్ని పొలిటికలైజ్ చేసి వీడియో చేసినప్పుడు ఐఎమ్ ఫోర్స్ టు ఎక్స్ప్లెయిన్. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్తుల్ని పర్మిట్ చేసి వాళ్ళని బోర్డ్ మెంబర్స్ కింద వేసినప్పుడు సంస్థకున్న వాల్యూ సిస్టమ్ ఏమంటారు? అప్పుడు ఈరోజు వాల్యూ సిస్టమ్ విశిష్ట గురించి మాట్లాడుతున్నారు. ఆ రోజు ఏమైపోయినాయి ఈ నోళ్ళన్నీ? దుర్ఘటన ఎవరో కావాలని చేయరు. ఇట్స్ నెవర్ సంథింగ్ దట్ ఇట్స్ వెల్ ప్లాన్డ్ బై ద గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ అపాయింటెడ్ బోర్డ్. వాళ్ళు తీసుకెళ్ళి నెగ్లిజెన్స్లో అయితే ఎప్పుడు ఉండరు. ఇఫ్ యూ కంపేర్ యువర్ సెల్ఫ్, టీటీడీ బోర్డ్ అవనండి, ఈరోజు సింహాచలం అయినండి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎక్కడ తిరుగుతూ ఉండరు. దిల్ బి ఫోకస్డ్ ఆన్ దేర్ గివెన్ జాబ్. అదొక దైవ సంబంధించిన ఉద్యోగం అండి, అది వాళ్ళు చేస్తుంది. దానిపైన కలంకాలు వేయటం చాలా తప్పు. ఇంకా ఉన్నాయో ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోలేకపోతున్నందుకు బాధపడాలి. అంతేకాదు, గోవులు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి గోశాలలో గోవులు వరుసగా మరణిస్తున్నాయి. వాటిని పోస్ట్ మార్టం లేకోకుండా వాటిని పూడ్చిపెట్టి మసిపూసి మారేడుకాయ చేయాలని. మసిపూసి మారేడుకాయలు చేసే వాళ్ళు ఎవ్వరు ఛాలెంజ్ ఇవ్వరు. మీరు ఈరోజు మాట్లాడుతున్న గుడి టాపిక్ తిరుపతికి వెళ్ళింది, తిరుపతి నుంచి గోశాలకు వెళ్ళింది. ఈరోజు ఎవరు ఇంటర్ కనెక్ట్ చేస్తున్నారు? ఒక పొలిటికలైజ్డ్ వెన్యూ కింద క్రియేట్ చేయడానికి ఒక జరిగిన సంఘటనని, ప్రతి సంఘటనని పొలిటికల్ ఈవెంట్ కింద వాడుకోకుండా ఉండలేరా? ఇది న్యాయమా? ఇదా పొలిటికల్ పార్టీస్ పని? కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి, వాటిని మనం టచ్ చేయకూడదు, వదిలేయాలి. సృజనాత్మకత అనేది ఒకటి ఉంటుంది, వాటిని కూడా టచ్ చేయకుండా లింక్ బై లింక్ వరుసగా ఇలా చనిపోయారు అంటే పోయిన మీ టెన్యూర్లో ఇప్పుడు సంబంధం లేకుండా నేను కూడా లిక్కర్ స్కామ్లో ఈ బ్రాండ్ తాగి అతను ఇలా చనిపోయాడు, దాంతో వాళ్ళ కుటుంబం ఇంత విచ్ఛిన్నమైంది, మీరు ఇస్తానన్న పథకాలు డిలే అవటం వల్ల ఇన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైనవి, మైనింగ్లు స్కాముల వల్ల ఇన్ని కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చినాయి, ఎమ్మెల్యేలు చేసిన అరాచకాల వల్ల ఇన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి, డ్రైవర్ బాడీని డోర్ డెలివరీ చేసిన అతనికి చట్టం ఎందుకు చూసుకోలేదని మాట్లాడితే సంబంధం ఉంటుందా ఈ సిచ్యువేషన్లో? ఇలాగే ఉంది మీ టాపిక్. కరుణాకర్ రెడ్డి గారిని వచ్చి చూపించు మాట్లాడు అంటే గుంపులుగా వెళ్ళి అన్రెస్ట్ క్రియేట్ చేసే ప్లాట్ఫామ్ చేశారు. కానీ తర్వాత మరుసటి రోజు కానీ వారం రోజుల తర్వాత కానీ గడిచిన రోజుల్లో డిడ్ కరుణాకర్ రెడ్డి హిమ్సెల్ఫ్ గో? సింగిల్గా వెళ్తే ఆపు ఉంటే కనుక ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి జై అనే వాళ్ళందరూ ఈ రోజు దాకా తీసుకోలేదు. మీకు వెళ్ళటానికి సత్తా లేదా, మ్యాటర్ లేదా? అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా అన్ని గోవులు లేవా? ప్రజలందరూ వేచి చూస్తున్నారు కదా. మీరు చెప్పిన ఆరోపణ ఏదైతే ఉందో అది నిజమేనేమో అని ప్రతి ఒక్కరు ఎదురు చూశారు. కానీ అది నిరూపించుకునే బాధ్యత మీ మీద ఉందని మాత్రం మర్చిపోయారు. ఆ రోజు అన్న మాటలే దేవుడికి సంబంధించిన టాపిక్ ఎస్వి గోశాల, దాని ముందున్న పేరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పేరు గోశాలది. అలాంటి మాటలు మాట్లాడేటప్పుడు శ్రీమతి రోజా గారు అన్న మాటలు ఆడంగి నాయాలు. ఏ సంబంధంలో ఏ లైన్లో ఏ కాంటెక్స్లో ఎలాంటి భాష మాట్లాడాలో కూడా నేర్పించాల్సిన పరిస్థితి ఉంది వీళ్ళకి. ఈరోజు ఇన్సిడెంట్కి ఇవన్నీ అవసరం అండి? ప్రభుత్వం దేవాదాయ శాఖ ఏం చేస్తుంది, కళ్ళు మూసుకుందా అనేది ఇక్కడ ప్రశ్నార్థకమైంది. భక్తులందరూ ఆవేదన చెందుతున్నటువంటి సందర్భం. ఇవాళ జరిగినటువంటి సంఘటన అయితే చాలా దురదృష్టం. దేవాదాయ శాఖ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రజలందరూ ప్రశ్నాదాయక మూమెంట్లో ఉన్నారు అని అంబటి రాంబాబు గారు పేర్కొంటున్నారు. కానీ ఆయన సింగులర్ వాయిస్లోనే ఈ వీడియోలో చెప్తున్నారు. అంబటి గారు, నేను ఒక మాట అడుగుతాను, కల్తీ లడ్డు నెయ్యి అప్పుడు ఏమైంది? ప్రభుత్వాలు ప్రజలందరూ కూడా గొల్లుమన్నారు, ప్రక్షాళన దీక్షలు చేపట్టారు, రాష్ట్రం అంతా పసుపు కుంకుమతో విరజల్లారు. అప్పుడు ఏమైంది? మీ పాలనలో జరిగిన ఈ విషయం మర్చిపోయారా? చెప్పండి సార్, మర్చిపోయారా? టీటీడీ బోర్డ్ మెంబర్స్ని అలాగే మళ్ళీ ఇప్పుడు చెప్పుకుంటే అన్యమతస్తులు చాలామంది ఉన్నారు, ఇలా జరగకూడదు, ఒక హిందూ రిలీజియన్కి సంబంధించిన విషయం ఇది, దీనిపైన బోర్డ్ మెంబర్స్ని ఆర్టికులేట్గా హిందూస్నే వేయాలన్న విషయం మీద జరిగిన అన్యాయాన్ని మర్చిపోయారా?
జగన్మోహన్ రెడ్డి గారు కొండెక్కుతా డిక్లరేషన్ ఇవ్వను నేను అని చెప్పి వాళ్ళకున్న రూల్స్ని అతిక్రమించి డైరెక్ట్గా మీ హెడ్డే వెళ్తున్నప్పుడు జరగకూడదు, ఇది ఒక విశిష్టకరమైన గుడి, దీని గురించి మనం ఇలా చేయకూడదు, సంతకాలు పెట్టేయాలన్నప్పుడు మర్చిపోయారా? అప్పుడు ప్రభుత్వాన్ని అనాలా లేకపోతే అధికారులను అనాలా, ఎవరిని అనాలి చెప్పండి? అయితే ఇక నుంచి అందరూ పాత జరిగిన టెన్యూర్లు అదే అంటారు. ఒక దుర్ఘటనకి ఎప్పుడు ప్రభుత్వాన్నే భారం అనుకుంటే కనుక ప్రభుత్వం భారం రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఈరోజు ఎలా జరిగింది దుర్ఘటనని కమిటీ వేస్తున్నారు. తిరుమలలో జరిగిన వైకుంఠ ద్వారంలో జరిగిన రద్దీ వల్ల పోయిన ప్రాణాల గురించి కూడా ఈరోజు ఒక కమిటీ వేసి దానిపైన విచారణ నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరు చనిపోయిన వాళ్ళకి కాంపెన్సేషన్స్ ఇస్తున్నారు. గవర్నమెంట్లో ఆఖరికి టీటీడీ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఆయనే పర్సనల్గా వెళ్ళి ప్రతి ఒక్కళ్ళని ఎలా ఉన్నారు అని చెప్పి సంక్షేమాలు కనుక్కుని వాళ్ళకి ఇస్తామని డబ్బులు ఇచ్చి కాంపెన్సేషన్, తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్స్ కూడా హెల్ప్ చేస్తామని చెప్పి పర్సనల్గా స్టేట్ హెడ్ వెళ్ళి హామీ ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు గుంపులుగా వెళ్ళి జనాలందరూ అది హాస్పిటలా లేకపోతే రోడ్డా, బహిరంగ సభ, పేషెంట్ల దగ్గరికి ఎవరు వెళ్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారని తెలియకుండా బేసిక్ హైజీన్ ఫెసిలిటీస్ గురించి కూడా మాట్లాడకుండా గుంపులుగా వెళ్ళి మాట్లాడింది ఎవరు? ప్రతి ఒక్క ఈవెంట్ కావాలి, ఒక దుర్ఘటనను కూడా వాడుకొని పొలిటికలైజ్ చేయాలనుకుని ఇలాంటి వీడియోస్ రిలీజ్ చేసి అలా వెళ్ళి పలకరించిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలందరూ ఎలా చూస్తారు? ఆలోచించరా ఎవరు? బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో, సింహాద్రప్పన్న చరిత్రలో ఎప్పుడు జరగనటువంటి సంఘటన. 8 ప్రాణాలు, నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఏంటి సంఘటన? గోడ కూలి మరణించారు. కరెక్ట్. గోడ ఎప్పుడు కట్టారు? రీసెంట్ గానే కట్టారు. రీసెంట్ గా కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? హియర్ ఐ హ్యావ్ అ డిబేట్ విత్ యూ అంబటి గారు. మీరు అంటున్నారు గోడ రీసెంట్ గా కట్టారని చెప్పి. ఎవరన్నా వర్షాకాలంలో కాదు, సమ్మర్ స్టార్ట్ అవుతున్నప్పుడే పునాదులు వేసుకుంటారు, కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఒకవేళ మీరన్నట్టే గోడ కొత్త గోడ అయితే వెరీ గుడ్, పాత గోడని తీసి కొత్త గోడ కట్టారని చెప్పి అభినందించాలి కదా. దే ఆర్ బీన్ వెరీ మెటిక్యులస్ అబౌట్ ఇట్. అకాల వర్షాలకి ఎవరు బాధ్యులు? మీరు వహిస్తారా, నేను వహిస్తానా, లేకపోతే ప్రజలు వహిస్తారా, గవర్నమెంట్ వహిస్తుందా? ఇట్స్ యాక్ట్ ఆఫ్ గాడ్. యాక్ట్ ఆఫ్ గాడ్ తీసుకొచ్చి అకాల వర్షాలని కూడా, ఒకవేళ మీరన్నట్టే కొత్త గోడ, నేను విన్నదాని ప్రకారం అది పాత గోడ, మీరన్నట్టే కొత్త గోడ కట్టిస్తే దెన్ టెంపుల్ మేనేజ్మెంట్ వాళ్ళ పాత గోడను తీసి పడిపోతుందేమో, ఇలాంటి సంఘటనలు జరుగుతాయేమో అని ముందే ఊహించి కొత్త గోడ కడితే దాన్ని మెచ్చుకోవాలండి. అలాంటి గోడకు అకాల వర్షాల్లో నాని వర్షం పడి కూలిపోయినప్పుడు 8 మంది నిండు ప్రాణాలు పోయినాయి. ఆ బాధ ప్రతి ఒక్కళ్ళలో ఉంది ఈరోజు. కానీ దాన్ని కూడా పొలిటికలైజ్ చేసి మీరు మాట్లాడడం సబబు కానే కాదు. ఈరోజు మేబీ ఒక రివ్యూ అనేది రేపు వచ్చిన విచారణ పత్రాలను చూసుకుని దానిపైన పెట్టుంటే బాగుండేది. నాట్ ఇమీడియట్లీ విత్ ఇన్ ఫ్యూ అవర్స్ ఆఫ్టర్ ద డెత్. ఐఎమ్ సారీ. ముందుగానే ఎందుకు కట్టలేదు? గోడలో క్వాలిటీ ఉందా లేదా? ఇవన్నీ విచారణ చేయవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. వాస్తవాలు తెలియపరచవలసినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వానికి ఉంది. ఎక్కడో ఏదో జరుగుతుంది అపచారం. ఈ ప్రభుత్వం, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు, దేవాలయాలను రాజకీయాలకు వాడుకోవాలనేటువంటి ప్రయత్నం, దేవాలయాలను అడ్డం. ఐ స్టాప్ హియర్. ఈ ప్రభుత్వం, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు దేవాలయాలన్నింటినీ, గుళ్ళని రాజకీయాలుగా వాడుకుంటున్నారు. వీటిని ఒక సంస్థల కింద పెట్టుకున్నారు ఆయన ఓన్ ప్రయోజనాల కోసం అండ్ పొలిటికలైజ్డ్ ఈవెంట్స్ కోసం అని చెప్పి అంబటి గారు పేర్కొన్నారు. ఆ లెక్కన ఈయన ఇప్పుడు మాట్లాడే ఫర్దర్ మోర్ మాటలు, ఈయన చంద్రబాబు నాయుడు గారిపై చేసిన అన్న మాటలకి ఇప్పుడు కాంట్రాస్ట్గా ఆయన తీసుకొచ్చే వీడియోని మనం ఫర్దర్గా చూస్తే ఎవరు ఒక దుర్ఘటనని కూడా ఎన్కాష్ చేసుకుంటున్నారో మనకే అర్థమైపోతుంది. పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలనే కార్యక్రమమే తప్ప దేవాలయాలను పవిత్రంగా చూసుకోవాలని, దేవాలయానికి వస్తున్నటువంటి భక్తుల్ని శ్రద్ధగా వారికి దర్శనాలు చేసే. సార్, ఎవరికి అంత ఉత్సాహం లేదు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చుని ఎండేయాలని. ఎస్పెషలీ ఆయన ఎండేస్తే ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి అని రాదు. హీఈస్ నాట్ ద సెంటర్ ఆఫ్ టాపిక్ ఫర్ ఎనీవన్ ఇన్ స్టేట్. రిమెంబర్ దట్ ప్లీజ్. రెండోది, దేవుణ్ణి అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడానికి ఏమీ లేదు చాప్టర్. అక్కడ జరగాల్సింది జరిగింది. కల్తీ నెయ్యి వల్ల లడ్డూలు, దాని తర్వాత హిందూ బిలీఫ్ సిస్టమ్ మీద పడిన డెంట్, వాటి గురించి విచారణ, అవన్నీ బయటకు వస్తే మీ సమాధానాలు ఎలా ఉంటాయి? హిందువుల మనోభావాలు ఎలా ఉంటాయి? వాటిని ఫేస్ చేయడానికి మీకు కెపాసిటీ ఉందా? దాని ముందే ఇలాంటి వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. రిలీజియన్ అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం ఏం చేయాల. ఈ రోజున్న సింహాచలంకి జరిగిన ఇన్సిడెంట్ మీ మీద ఎవరు బురద జల్లట్లేదు. అదొక దుర్ఘటన.
దుర్ఘటనలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రెవెన్యూ రావాలన్నట్టు మీరు ఇప్పుడు మాట్లాడడం తప్పు. చూడాలనేటువంటి ఆలోచన లోపించడం వల్లనే ఇలా జరుగుతుందనేటువంటి అభిప్రాయం చాలా మంది కలుగుతా ఉంది. నిజంగా సింహాద్రి అప్పన్న దేవాలయంలో ఇవాళ జరిగినటువంటి సంఘటన క్షమించరానటువంటి సంఘటన. ఇప్పుడు ఎక్కడ జరగనటువంటి సంఘటన. ఎక్కడ ఒత్తిడి ఉంటే అక్కడ మరణాలు జరుగుతున్నాయి. తిరుపతిలో ఒత్తిడి జరిగితే తిరుపతిలో మరణాలు జరుగుతున్నాయి. ఇక్కడ పవిత్రమైన రోజున ఇక్కడ మరణాలు జరుగుతున్నాయి. ఇలాంటి మరణాలకు కారణం ఏమిటో ఖచ్చితంగా ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. కేవలం దేవాలయాలను అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదో జగన్మోహన్ రెడ్డి గారి మీదో బురద జల్లాలనేటువంటి దుర్బుద్ధి నుంచి బయటకు వచ్చి దేవాలయాల సంరక్షణ కోసం దేవాలయాలకు వస్తున్నటువంటి భక్తుల్ని సక్రమంగా దర్శనాలు చేయించేటటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉంటే బాగుంటుంది తప్ప దేవాలయాలను రాజకీయాలుగా వాడుకోవాలని ప్రయత్నం చేస్తే ఇలాంటి సంఘటనలు జరిగేటటువంటి ప్రమాదం ఉన్నదని ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గమనిస్తే మంచిదని, లేకపోతే రాబోయే కాలంలో ప్రజలే కాదు దేవుడు కూడా మిమ్మల్ని రక్షించడనే విషయాన్ని దేవుడి దాకా ఎందుకండి, ప్రజల నుంచి ఎవరన్నా రాజకీయవేత్తలు మిస్లీడింగ్గా చేసినా, రెక్లెస్గా బిహేవ్ చేసినా, గవర్నెన్స్ పాలసీస్లో జనాలు రుద్దేసినా జనాలను క్షమించరు. దేవుడి దాకా ఎందుకు, ప్రజలు క్షమించరు. మీరు ఇక్కడ అంటుంది దేవుడి విషయంలో జరిగిన నెగ్లిజెన్స్కి ఫేస్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు అని చెప్పి. మేబీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా 11 స్థానాల్లో కూర్చోడానికి వెంకటేశ్వర స్వామి వారి ట్రస్ట్ విషయంలో జరిగిన లడ్డూ కల్తీ వాళ్ళే కూర్చున్నారేమో. వై నాట్? మీరన్న మాటలు మీకే తిరిగి వస్తాయి కదా అంబటి గారు. ప్రజలు అనేవి ఇలా ఆలోచిస్తున్నారు. అదే నేను చెప్తున్నాను ఈరోజు. వెంకటేశ్వర స్వామి వారు వెరీ పవర్ఫుల్ గాడ్. ఆయన విషయంలో జరిగిన లడ్డూలో జరిగిన కల్తీ వల్లే వైఎస్ఆర్సీపీకి 11 స్థానాలు వచ్చినాయని ప్రతి ఒక్కళ్ళు భావిస్తున్నారు కాదా? దేవుడి విషయంలో వైఎస్ఆర్సీపీ టెన్యూర్లో జరిగిన అవినీతి గురించి ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కళ్ళకి కలిసి రాదు అన్న మాటలు మీరు అంటాం ఎంతవరకు సమన్వయం? ఈ శాపనార్థాలు దేనికి? ఎటు లీడ్ అవుతున్నాయి? దుర్ఘటన జరిగింది, యాక్సెప్టెడ్. దుర్ఘటన దేని వల్ల జరిగింది అనేది ఒక రిపోర్ట్ వస్తుంది. గోడ కూలింది అకాల వర్షాల వల్ల నాని. దిస్ ఇస్ ఫ్యాక్ట్. ప్రతి ఒక్కళ్ళు జరిగిన దుర్ఘటన చాలా బాధిస్తున్నారు. మీరు కూడా బాధిస్తున్నారు లేండి, నేను కాదనట్లా. కానీ ఆ బాధలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, ఇలా దేవుళ్ళని అడ్డం పెట్టుకుంటే ఎవరికి ఎక్కడ స్థానం ఉండదని చెప్పడం ఇట్స్ నాట్ అట్ ఆల్ నైస్. ఒక జెంటిల్మెన్ వ్యూ అయితే కానే కాదు నా దృష్టిలో. ఇది జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడాలి తప్ప దాన్ని పక్కదోడన పట్టించుకుంటా పాతయన్ని లాక్కొచ్చుకుంటా చేసుకుంటే దీనికి సమాధానం ఎవరూ చెప్పలేరు. ఎనీవేస్, ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్లో సింహాచలం అప్పన్న టెంపుల్లో జరిగిన దుర్ఘటన పైన బాధిస్తున్నారు. అండ్ దీనిపైన కూడా పొలిటికలైజ్ కమెంట్స్ చేసుకుంటూ తిరిగితే ఎవరన్నా ఇంకా ప్రజలే ఆలోచించాలి వాళ్ళు ఎలాంటి వాళ్ళు. దీని గురించి ఎవరేం విశ్లేషించలేరు. థ్యాంక్ యూ.